హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. ఈరోజు మన ఛానల్లో ఒక యమ్మీయెస్ట్ రెసిపీ చెప్పబోతున్నాను. రాత్రి మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో ఈ రెసిపీ చేశారంటే చాలా బాగుంటుంది. అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఆ రెసిపీ చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, దాంతోపాటు ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులోకి పల్లి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు పప్పులు కావాలంటే కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఆనియన్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఏమేమి వేసుకోవాల్సినవి ఉంటాయో అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతో కూడా అందుబాటులో ఏ ఉండే అవైతే వేసేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఒక లెమన్ తీసుకుంటున్నాను. ఆ రైస్కి లెమన్ అందులో నుంచి సీడ్స్ తీసేసి ఇలా వేసుకోవాలి. సో ఇలా నేను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది మనము నైట్ రైస్ కాబట్టి మార్నింగ్ తింటాం కదా. సో పసుపు వేస్తే మనకి అరగదు, ఆయాసంలాగా అనిపిస్తుంది. సో కొంచెం గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు అలా చేయకుండా ఇలా చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మన నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా, దాంతో ఇలా బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పోపు అంతా రైస్కి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. అంతా పోపు అంతా కలిసే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి రైస్ని. ఇందులో పసుపు అయితే యాడ్ చేయలేను కదా. అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మేము ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేసుకొని తింటాం అన్నమాట. మంచిగా కలిపిన తర్వాత దీన్ని హీట్ కానివ్వాలి. హీట్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. అండ్ ఇక్కడ మేజర్ రోల్ ఏంటి అంటే మంచిగా మిక్స్ చేసుకోవడము. ఈ రైస్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పైనుండి అలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర అంతా రైస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా ఇన్స్టాంట్ రెసిపీ అండ్ కమ్మగా కూడా చేసేసుకొని తినేసేయచ్చు. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. మనం మిగిలిన అన్నం అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం పడేయడానికే చూస్తాం కదా, లేదంటే ఏదైనా కర్రీ ఉంటే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ సో అలా కాకుండా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరిలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు ఎక్కువ జీరా కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే జీరా రైస్ టైప్ ఉంటుంది. లెఫ్ట్ ఓవర్ రైస్తో కమ్మనైనా అన్నం అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీరు కూడా ట్రై చేయండి. మిగిలిన అన్నంతో మేమైతే ట్రై చేసి తిన్నాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.